ఐపీఓ అలాట్మెంట్ రాలేదని ఆవేశంలో లిస్టింగ్ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆ స్టాక్ని కొంటున్నారా? ఆగండి. అలా చేస్తూ ఉంటే మీరు లాస్ అవుతారు. ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేసేదే లిస్టింగ్ గెయిన్స్ కోసం. కానీ ఒకసారి స్టాక్ లిస్ట్ అయ్యాక ఆ గెయిన్స్ ఆల్రెడీ ప్రైస్లో కలిసిపోయాయి. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే 100 రూపీస్కి ఒక స్టాక్ ఉంది. అది 150 దగ్గర లిస్ట్ అయితే స్టాక్ ఆల్రెడీ 50% ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అక్కడ మీరు కొంటే ఇంక ప్రాఫిట్ ఎక్కడుంది? సో లిస్టింగ్ రోజు వాలిడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది అలర్ట్ అయినా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికే వాళ్ళైతే కొంటారు. సో ఆ రోజే వాళ్ళైతే అమ్మేస్తారనమాట వాళ్ళు ప్రాఫిట్ బుక్ అవ్వగానే. దీనివల్ల ప్రైస్ సడన్గా పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. హై ప్రైస్లో కొని మీరైతే ఇరుక్కుపోకండి. సో బిగినర్ ఫ్రెండ్లీ రూల్ వచ్చేసి మీకు ఏంటంటే ఫోమో వద్దు అసలు, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. లిస్టింగ్ రోజు దూరంగా ఉండండి. 3 to 4 డేస్ వెయిట్ చేయండి. అండ్ ప్రైస్ స్టెబిలైజ్ అయ్యాక కంపెనీ ఫైనాన్షియల్స్, వాటి వాల్యుయేషన్ ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి ఇంకా మీకు అది కరెక్ట్ అనిపిస్తే లాంగ్ టర్మ్ కోసం మాత్రమే మీరైతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఆవేశం కంటే ఆలోచన అయితే ఇంపార్టెంట్. సో ఇలాంటి కరెక్ట్ గైడెన్స్ కోసం అండ్ ఫైనాన్షియల్ టిప్స్ కోసం అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.